పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే 108 సేవలు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి సుధీర్. సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం 30 కిలోమీటర్లకు మాత్రమే ఉందని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. 2005లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 108 పథకాన్ని ప్రారంభించారు. తద్వారా గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిన ఈ పథకము ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2026 సంవత్సరంకి వచ్చేసరికి పూర్తిగా నీరు గారిపోయింది. 108లని మనకి కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈరోజు మేము ప్రభుత్వానికి కోరేది ఒకే ఒక విషయం, మీరు ఈరోజు 108ని గ్రామీణ ప్రాంతంలో 30 కిలోమీటర్ల పరిధికే లిమిట్ చేశారు. ఏదైనా అపాయంలో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఫోన్ చేసి యాక్సిడెంట్లు బారిన పడినా లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకోపోండి, పెద్ద హాస్పిటల్కేనంటే కేవలం మండల హెడ్ క్వార్టర్లో ఉండే హాస్పిటల్కే తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి పోవడం, మెరుగైన వైద్య సదుపాయాలు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద హాస్పిటల్లో అయితే కార్డియాలజీకి సంబంధించిన వింగులు లేవని, గుండెకి సంబంధించిన వ్యాధులను చేర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనంతటి ప్రైవేట్ హాస్పిటల్కి తోలుతున్నారు అందరినీ. మీరు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో పోయి చూపించుకోండి. ఈరోజు ప్రభుత్వము విద్యా వైద్యానికి మెరుగైన సదుపాయాలు కల్పించకుండా, బడ్జెట్లో కేటాయింపులు లేకుండా కేవలం పోయిన సంవత్సరం 190 మేము కొత్త అంబులెన్సులు తీసుకొస్తున్నాం, 108 మంచి లేటెస్ట్ మోడల్ టెక్నాలజీ ఉన్నటువంటి వాటిని తీసుకుని వస్తామని చెప్పారు. ఇప్పటికే దాని మీద అతిగతి లేని పరిస్థితి. అయితే మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్ వరకే వాళ్ళని చేయొద్దు. ఏదైతే ఉదయగిరి నుంచి ఆ మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ప్రధాన ఆసుపత్రి అయినటువంటి హెడ్ క్వార్టర్కి జీజీహెచ్కి తీసుకురండి. ఆ విధంగా తీసుకొచ్చి వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కల్పించండి. 108 పథకం కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజలు వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళందరినీ ఆదుకోవాలని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానికి రాష్ట్ర వ్యవసాయ సంఘ సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. రైతు సంఘం సంబంధించిన వాళ్ళు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చి దాని ద్వారా అయినా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే 108 సేవల్ని 30 కిలోమీటర్ల పరిధి అనే మార్జిన్ లైన్ తీసేసి పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.